నేను మీతో ఒక మాట చెప్తాను. ప్రవీణ్ పగడాల అన్న పెద్దగా నాకు పరిచయం లేదు అంటే అసలు నాకు ఆయన్ని మీడియాలో చూశాను తప్ప, ఆయన ఇట్లా యూట్యూబ్లో చూశాను తప్ప, వ్యక్తిగతంగా ఆయనకి నాకు ముఖ పరిచయం కూడా లేదు. ఆయనతో స్నేహం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు చూసారో లేదో, రక్షణ టీవీలో చాలామంది మిత్రులు ఆయనకున్నారు. బహిరంగ వేదికల మీద ఆయన మీ ప్రశ్న ఏంటది, అసలైన ప్రశ్న సిసలైన సమాధానం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుంటే చూసిన ఎంతోమంది ఉన్నారు. వేదికల మీద మాట్లాడాడు. బైబిల్ గ్రంథం జోలికి వస్తే కొదమసింహం ముందుకొచ్చినట్లుగా వచ్చేవాడు సమాధానం చెప్పడానికి. యేసు ప్రభు జోలికి వస్తే అది నోరా లేకపోతే జలప్రవాహాల హోరా అన్నట్లుగా సమాధానం ఇచ్చేవాడు. నోరు తెరిచి మాట్లాడుతుంటే శత్రువులకి కింద పైన తడిచిపోయేది. అలాంటి మనిషి ఏది ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవ సహోదరులందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎంతోమంది తాగుబోతుల జీవితాలను మార్చిన మనిషి తాగి చచ్చిపోయాడు. ఇందాకన్నా చెప్పాడే నాగేశ్వరరావు అన్న, హైదరాబాద్లో బయలుదేరితే రాజమండ్రి రావడానికి ఎన్ని గంటలు పడుతుందన్న? నాగేశ్వరరావు అన్న 7 గంటలు. హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి రావడానికి 7 గంటలు, మధ్యలో అన్న రెస్ట్ తీసుకున్న స్థలం 4 గంటలు, మొత్తం ఒక 11 గంటలు, అటు ఇటు కలిపి ఒక 15 గంటలు వేశారు అంతా కలిపి. నేను అడిగాను, సార్ సీసీటీవీ ఫుటేజ్లన్నిట్లో కూడా ప్రవీణ్ అన్న ఒక గొప్ప పని చేశాడు. ఏంటో తెలుసా? ఎక్కడ మందు కొనడానికి వెళ్ళినా మాస్క్ పెట్టుకొని సీసీటీవీ నన్ను చూస్తుందా లేదా, నేను కనపడుతున్నానా లేదా, మళ్ళీ రేపొద్దున నేను చచ్చిపోతే ఆధారం కావాలి జనానికి నేను దాగినట్టు. ఖచ్చితంగా సీసీటీవీ. కొంతమందికి కెమెరా పిచ్చి ఉంటుంది, కెమెరా ఎటుంటే అక్కడికి వెళ్ళి నిలబడతారు. ప్రవీణ్ అన్న పాపం చచ్చిపోయేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కెమెరా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఫోన్పే చేయటం, లెక్కర బాటిల్ కొనుక్కోవడం, చూసాడో లేదో అని 2-3 సార్లు చూసుకోవడం. పాపం పెట్రోల్ బంక్ దగ్గరికి రాగానే మళ్ళీ ఇక్కడ కాస్తమా, ఎక్కడ కెమెరా చూస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి బండిని ఊపడం. రామవరప్పాడికి వచ్చాడు. రామవరప్పాడు జంక్షన్లో 4 గంటలు పాపం పడుకునే ఉన్నాడు. అసలు ఆ మనిషి ఫోటోలు తీస్తారో లేదో అని చెప్పి కూర్చున్న స్టైల్లో ఒక ఫోటో, బండి మీద కూర్చున్న స్టైల్లో ఒక ఫోటో, అన్నీ మనకి ఎన్ని ఆధారాలు ఇచ్చిపోయాడో పాపం. యాక్సిడెంట్ మనం నమ్మాలి కదా. నేను అడిగాను ఒకటే మాట, సార్ నేను రాజమండ్రిలో పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతూ ఉంది, నేను మాట్లాడుతూ ఉన్నాను, నాకు కొంచెం లో బీపీ ఉంది, కళ్ళు తిరిగాయి, నేను పడిపోతుంటే మా వాళ్ళు పట్టుకొని పక్కకి తీసుకొచ్చి చుట్టూ మా మట్టి ప్రసాద్ కూడా వాళ్ళని నా మీద వాళ్తే ఒక్కోసారి ఏగని కొట్టపోయి నన్ను కొడతా ఉంటాడు. చుట్టుపక్కల జనాన్ని జరిపి దగ్గర దగ్గర రావద్దని చెప్పి ఆ ఒంటి మీద ఉండే కోటు తీసేసి మొహంకి ఇసురుకుంటా నీళ్లు జల్లి ఇంత చేశారు. 4 గంటలంట ప్రవీణ్ పగడాల అన్న రామవరప్పాడు జంక్షన్ దగ్గర పడిపోయి ఉంటే అంట, హెల్మెట్ తీయలేదంట, మాస్క్ తీయలేదంట. అసలు చూసారా, హెల్మెట్ కోసం మాస్క్ కోసమే చచ్చిపోయినట్టుంది ప్రవీణ్ పగడాల అన్న. అన్ని గంటలు, చివరికి 4 గంటల పాటు హెల్మెట్తోనే పడుకున్నాడంట అన్న. ఇంకొకసారి హత్య అంటే ఈపులు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. ఐజీ గారు చెప్పారు నమ్మమని, నమ్మరా మీరు? ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే, మీరు నమ్మాలా? ప్రవీణ్ పగడాల అన్న యాక్సిడెంట్ ఎంత బాగా జరిగిందంటే, మనిషి రోడ్డు నుంచి 9 అడుగులు, మేము వెళ్ళాం కదన్నా, అందరం వెళ్ళాం, రోడ్డు నుంచి 9 అడుగుల దూరం ఉంటుంది, మహా అయితే నడుచుకుంటూ కొలిసి మరీ చూపించాడు హర్ష్ కుమార్ అన్న. అయితే మనిషి పడిపోయి ఉన్నాడు, బుల్లెట్ని దుప్పటి కప్పినట్టు కప్పు ఉంది బుల్లెట్, కాళ్ళ నుంచి తల వరకు. ప్రపంచంలో ఎన్నో యాక్సిడెంట్లు, విచిత్రమైన యాక్సిడెంట్లు జరిగాయి. ఫ్లైఓవర్ మీద వెళ్ళే కార్లు కిందకొచ్చబడిన సంఘటనలు చూసాం, సంబంధం లేనివాడు చచ్చిపోయినా కూడా చూసాం. కానీ బండిని మీద పెట్టుకొని చచ్చిపోయినాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ప్రవీణ్ పగడాల అన్న మాత్రమే. అంత చక్కని చావు ఇంకెవరికి రాదు. మీకు తెలుసా, ఆయనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఒక స్పెట్స్ ఉంటుంది. బండి మీద జర్నీ చేసేటప్పుడు కళ్ళకి ఆ స్పెట్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్పెట్స్ తీయలే ఆయన. ముఖం కనిపించడం కోసమే వైన్ షాపుల దగ్గర పర్టికులర్గా స్పెట్స్ తీశాడంతే, ఇంకెక్కడ తీల. ఆ బండి మీద పడేటప్పుడు కళ్ళజోడు ఎక్కడ ఇరిగిపోద్దో కష్టపడి కొనుక్కున్న కళ్ళజోడు అని చెప్పి పాపం ముందు ఆ బండి వచ్చి గాల్లో ఎగిరొచ్చిందంట. మరి నాకు తెలియదు ఆ విషయం, పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తుంటే చూసా. ముందు మనిషి పడ్డాడట, తర్వాత బండి ఎగిరిందంట. బాలకృష్ణ సినిమానే ఏమైనా సుమో ఎగిరినట్టు ఎగరడానికి. ఇది బండి ఎగిరొచ్చే లోపే ఇక నేను చచ్చిపోతున్నా అని అర్థమైన ప్రవీణ్ అన్న కళ్ళజోడు తీసి జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టి, మాస్క్ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి, వాటికి బాయ్ చెప్పి చచ్చిపోయాడు బండి మీద పడి. మనిషిని చంపారు. ముందు మాట్లాడితే కేసులు పెడతా ఉంటున్నారు, ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు.
మీకు తెలుసో తెలీదు, నాకు వచ్చిన అనుమానం, సహజంగా అనుమానాలు వస్తుంటాయి కదా. ఆ రోజు ప్రవీణ్ అన్న చనిపోయారు అన్న విషయం దావాలంలాగా అన్ని రాష్ట్రాలకి పాకింది. అందరూ కూడా ఏమై ఉంటుంది ఏంటి అని టెన్షన్లో ఉన్నారు. అందరూ కూడా ఏం జరుగుంటుంది, ఎవరు చంపారు, యాక్సిడెంట్ అంటున్నారు, హత్యలాగా ఉంటుంది, ఇది పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవన్నీ ఏంటి అని చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి హమారా ప్రసాద్ అని ఒకడు ఉన్నాడండి. చిన్నజీయర్ స్వామికి గురువు గారు హమారా ప్రసాద్. చిన్నజీయర్ స్వామికి, పరిపూర్ణానంద స్వామికి గురువు గారు అనమాట హమారా ప్రసాద్ అంటారు ఆయన్ని. చాలా తెలివి కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇంట్లో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? అప్పటికి ఇంకా పోలీసులు రాలా, యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్ళా, ఆ స్థలం చుట్టూ ఏ విధమైనటువంటి రిబ్బెన్లు కట్ల, ఇంకా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అసలు ఆ మనిషి డెడ్ బాడీని ఇంకా పూర్తిగా తీసుకొని హాస్పిటల్ దగ్గరికి రాలా. అప్పుడే వీడు ఏ స్టేట్మెంట్ పెట్టాడో తెలుసా? కడుపు నిండా తాగి చచ్చిపోయి ఉంటాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే వచ్చింది చూసుకుంటా అన్నాడు. నేను అడిగాను, యారా నువ్వును మా అన్న ఎప్పుడు తాగారా, ఎక్కడ తాగారా అని అడిగాను నేను. ఖచ్చితంగా ఆ మనిషి తాగే చచ్చిపోయాడు అంటున్నావు కదా, నువ్వు మా అన్న ఎప్పుడైనా బార్ షాప్లో కూర్చొని తాగారా అని అడిగాను నేను. వాడు అలాగే అన్నాడు, కరుణాకర్ సుగ్గున అలాగే అన్నాడు, లలిత్ కుమార్ అలాగే అన్నాడు, ధర్మార్గం భాస్కర్ రాజు అలాగే అన్నాడు, పార్వతక్క అలాగే ఉంది. ఇక ఒక్కళ్ళేంటి? నా అనుమానం ఏంటంటే మనిషి చనిపోయినటువంటి విషయం ఇంకా కుటుంబానికి కూడా పూర్తి వివరాలు తెలియకముందే తాగే 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 యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడని మొదటి రోజే వీళ్ళు చెప్పారు. అంటే ఎంత జాగ్రత్తగా స్కెచ్ గీసుంటారో ఒక్కసారి ఆలోచించండి. చివరికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్పారు? తాగి 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 మళ్ళీ తాగి, ఒక్క తాగి కాదు, 2 తాగులు కూడా కాదు, 3 తాగులు తాగి 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 యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. నేను చెప్తా ఉన్నా, దేవుని శాపము ఆయన రక్తం ఒలికించినటువంటి స్థలాన్ని వదిలిపెట్టదు చెప్తున్నాను నేను. ఎవడెవడైతే ప్రవీణ్ పగడాల అన్న యాక్సిడెంట్ వెనక ఉన్నాడో వాడికి కూడా కుటుంబం ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. వాడికి భార్య ఉంటుంది, వాడికి బిడ్డలు ఉంటారు, వాడికి తల్లిదండ్రులు ఉంటారు, వాడికి కుటుంబం ఉంటుంది. మనిషి ఏమీ చేయలేకపోవచ్చు. ఆ రోజు కయ్యని చేతుల్లో చనిపోయిన హేబేలు రక్తము మొరపెట్టినట్లుగా ప్రవీణ్ అన్న రక్తము కూడా మొరపెట్టే ఉంటుంది అక్కడ. పోస్ట్ మార్టం చేయడానికంటే ముందుగా ఆ మనిషి ఒంటి మీద ఉండే ప్యాంట్ తీసి, షర్ట్ తీసి ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయని చూశారు. మీకు తెలుసా? 6 అంగుళాల గాయం ఒకటి తొడ మీద ఉంది, కాలిన గాయం. ఉన్నారు కదా, 6 అంగుళాల గాయం కాలినట్లుగా. సైలెన్సర్ మీద పడి ఒకవేళ తొడ కాలిందే అనుకుందాం, ప్యాంట్ కాలిద్దా కాలదా? కానీ ప్యాంట్ కాల్లా, తొడ మాత్రమే కాలింది. ఎందుకని అడిగితే కేసు పెడతా. ఎందుకని అడగొద్దు కేసు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పెట్టారు నా మీద కేసు ఆల్రెడీ రాజానగర్లో. అభి నీ మీద పెట్టారా? అభికి కూడా వచ్చాయి ఆల్రెడీ కాల్స్. ఎందుకని అడుగుతారేంటమ్మా? నమ్మండి అంతే, చెబుతున్నాము, నమ్మాలి మీరు. నేను చెప్తున్నాను, ఇంత దారుణమైనటువంటి మరణం వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుని ఉగ్రత వారి పిల్లల తరాల వరకు వెంటాడుతుంది. వాడిని దేవుడు వదిలిపెట్టడు. ఇక ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నానని నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. ఇక అదంతా మీరు విన్నారు. మళ్ళీ ఏడ్చే ఓపిక కానీ, ప్రతి చోట ఏడ్చే అంత తీరిక కానీ నాకు లేదు. తీసుకెళ్లారు, చక్కగా గుండు కొట్టారు, ఎండలో ఎర్రటెండలో నిలబెట్టారు ఒక 1/2 గంట సేపు. ఏ షర్ట్ ఏ ప్యాంట్ మీద అయితే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అదే ప్యాంట్ అదే షర్ట్ మీద 5 రోజులు ఉంచారు. నా షర్ట్ ప్యాంట్ ఇంకోటి ఇవ్వడానికి నాకు ఇష్టపడలేదు. విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది నాకు. నొప్పి తట్టుకోలేక విలవిల్లాడుతూ ఒక్క ట్యాబ్లెట్ అడిగితే ట్యాబ్లెట్ ముక్క కూడా ఇవ్వలేదు నాకు. ఇవ్వకపోగా ఆ జైలధికారులకు పెద్దగా ఉండే ఒక అధికారి నోటికి ఎన్ని మాటలు వస్తాయని మా అమ్మని అన్నాడు, క్రైస్తవ సమాజాన్ని అన్నాడు, నన్ను అన్నాడు. నేను అనుకున్నాను ఈరోజు వీడు అవమానిస్తుంది నన్ను కాదు, యావత్ క్రైస్తవ సమాజాన్ని వీడు అవమానిస్తున్నాడు. ఖచ్చితంగా క్రైస్తవులు చేసే ప్రార్థనకు వీడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను ఒకటే బలంగా నమ్ముతాను, జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పట్ట బహుభయంకరం. వాడు నన్ను 7 రోజులే ఆపగలిగాడు, కానీ నా ప్రభు నిత్యత్వంతవాన్ని అగ్నిగుండంలో తగలబెట్టగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. వాళ్ళ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవమ్మా. నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను ముగించుకుంటాను. నేను మళ్ళీ హైదరాబాద్ పట్టణానికి ప్రతి ఆదివారం హైదరాబాద్కి వెళ్ళి స్టేషన్లో సంతకం పెట్టి రావాలి. కండిషన్ బెయిల్ ఇచ్చారు ఆదివారమే. మళ్ళీ మిగిలిన వారాలు అయితే బాగోదు, నేను పాస్టర్ని కదా. ఖమ్మం నుంచి 250 కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ రావాలి. ఈ విషయంలో నాకు
సహాయం చేసింది మాత్రం నిజంగా న్యాయమూర్తి గారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు న్యాయబద్ధంగా ఆలోచించి నన్ను బయటకు పంపించారు. లేకపోతే 3 నెలల పాటు నన్ను జైల్లో ఉంచాలనుకున్నారు. 5 రోజుల పాటు పోలీసులు నన్ను కస్టడీకి అడిగితే ఆ తల్లి చెప్పారు ఒక మాట, దొంగతనం చేశాడా, రేప్ చేశాడా, హత్య చేశాడా, ఎందుకయ్యా మీకు కస్టడీకి అని అడిగింది ఆ తల్లి. ఆవిడికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత జరిగినా, రాష్ట్రంలో ఇంత భయంకరమైన పరిస్థితులున్నా ఒక్క రాజకీయ పార్టీ కూడా మన పక్షాన మాట్లాడాల. ఒక్క ఎమ్మెల్యే, మనం ఓట్లేసి గెలిపించుకున్న ఒక్క ఎమ్మెల్యే మన పక్షాన మాట్లాడాల. ఒక్క పార్టీ అధికార ప్రతినిధి మన పక్షాన మాట్లాడాల. మీ అందరికీ బాగా తెలుసు మహాకూటమి రాజేష్ క్రైస్తవుల, ముస్లింల, దళితుల చెమట కష్టంతో ఎదిగిన వ్యక్తి. ఇతను మొదటి రోజే అక్కడికి వచ్చాడమ్మా. వచ్చి లోపలికి వెళ్ళాడు, పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళాడు. పోస్ట్ మార్టం దగ్గరికి కాదు, క్షమించండి, లోపలికి వెళ్ళాడు. ఏం మాట్లాడాడు తెలీదు. బయటకు వచ్చేసాడు. వచ్చి ఇది యాక్సిడెంటే, మీరెవరు కలవరపడకండి అన్నాడు. అనేసరికి జనాలు వాటర్ బాటిల్స్ విసిరారు ముఖం మీద. పెద్ద ఎత్తున గొడవైంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని. జనాలంత కళ్ళ ముందు కనపడతా ఉంది అక్కడ ఏం జరిగిందో. ఇతను వచ్చి యాక్సిడెంట్ అన్నాడని జనాలు తిరగబడ్డారు, వెళ్ళిపోయాడు. రెండో రోజే గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కుమారులు నారా లోకేష్ గారు, జరిగింది యాక్సిడెంటే కానీ మీకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఒక 10% దర్యాప్తు కూడా చేపిస్తామని చెప్పారు. అరే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, పోస్ట్ మార్టం చేయలేదు. అసలు ఎందుకు చనిపోయాడో డాక్టర్లు నివేదిక ఇవ్వలా, ఏం జరిగిందో ప్రైమా ఫేస్లో ఎవరికి ఇంకా పూర్తిగా తెలియకముందే మొదటి రోజే చెప్పేస్తారు ఇది యాక్సిడెంట్ అని. నేను అడుగుతూ ఉన్నా. మళ్ళీ జనాలందరూ కూడా తిరగబడేసరికి మూడో రోజు వచ్చాడు. వచ్చి ఇది హత్యే, ఖచ్చితంగా ఇది హత్యే, పోలీసులను సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని సస్పెండ్ చేయాలి, ఎస్ఐని సస్పెండ్ చేయాలి. మా ప్రభుత్వానికి రాద్దాం అనుకుంటున్నారా, మా ప్రభుత్వాన్ని బదనం చేద్దాం అనుకుంటున్నారా, మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారా అని మాట్లాడాడు. అన్నాడు. సిట్టి దగ్గరికి వెళ్ళాడు. పోలీసులందరికీ, సిట్లో ఉండే అధికారులకు కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాడు. 4వ రోజే మళ్ళీ వచ్చాడు. ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్. నాకేమనిపించిందంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారా, మహాకూటమి రాజేషా అనిపించింది నాకు. పోలీసుల కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు, హోంమంత్రి గారి కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు, లోకల్ ఎమ్మెల్యే కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. ఆ మహాసేన మీడియాలో 24 గంటలు ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, తాగే చచ్చిపోయాడు, తాగే చచ్చిపోయాడు, తాగే చచ్చిపోయాడు. ఎవరిని అవమానించాలనుకుంటున్నాడు మహాకూటమి రాజేష్? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందిన తరువాత ఏ సేవకుడు కూడా మందు ముట్టడు. ప్రాణం పోతున్నా సరే ఏ సేవకుడు మందు తాగడు. వీళ్ళు ఏం ఆధారంగా తీసుకుంటున్నారు తెలుసా? ప్రవీణ్ అన్న సేవలోనికి రాకముందు ఇదే కడపలో ఉన్నప్పుడు నేను మందు తాగాను, నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, నేను ఇష్టానుసారంగా తిరిగాను, రౌడీజం చేశాను అని అప్పుడు చెప్పాడే. ఆ మాటల ఆధారంగా తీసుకున్నారు. మేము ఒక్కటే చెప్పాం, నీకు డబ్బు కావాలంటే క్రైస్తవ సంఘం అంతా కూడా జోలి పట్టుకొని అడుక్కొని ఇస్తాం. పదవి కావాలా, అందరం కలిసి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని పదవి ఇప్పిస్తాం. కానీ ప్రవీణ్ పగడాల అన్న వ్యక్తిత్వాన్ని చంపకు రాజేష్ అని చెప్పాము. ఆయన వ్యక్తిత్వం మీద మచ్చ వేయకు. ఇవాళ ఏమంటున్నారు తెలుసా? బయటకు వెళ్తే మీ పాస్టర్స్ అంతా తాగుబోతులు అంటున్నారు, మీ సంఘ కాపర్లందరూ కూడా తాగుబోతులేరా, మీకు రహస్య జీవితాలు ఉన్నాయంటున్నారు వీళ్ళు చేయబట్టి. మనిషిని చంపడం కంటే పెద్ద నేరం అండి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం, క్యారెక్టర్ని చంపడం. ఇవాళ ప్రవీణ్ పగడాల అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఎవరిని అరెస్ట్ చేస్తే కేసు డైవర్ట్ అయిద్దని చూసి నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నేను అనుకుంటాను, నాకు జుట్టు అంటే చాలా ఇష్టం అండి బాబు, మెడ దాకా ఉంటుంది నా జుట్టు. వాడు తీసుకెళ్ళటమే రేటు ముందు పక్క నుండి మరి డిప్ప కటింగ్ కొట్టించాడు. నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను, జుట్టు మాత్రం తప్ప అనుకునేవాడిని. నేను అడగకుండానే తీసుకున్నాడు ప్రభు నా దగ్గర నుంచి జుట్టుని. ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ మన గురించి ముందుకు రాలేదుగా. పార్టీలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అనేవాడు. అభిలే ఇక నువ్వే మాట్లాడేది. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అనేవాడు,